పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో ఆల్రెడీ పూర్తిగా వాళ్ళ చేతికి ఆధిపత్యం వెళ్ళిపోయింది బెలూచ్ రెబెల్స్‌కి. ఆ మధ్యన వైమానిక దాడులు చేసి కంట్రోల్ చేద్దామని చూస్తే సాధ్యం కాలేదు. గ్రౌండ్ లెవెల్‌లో 5, 6 సార్లు పాకిస్తాన్ సైన్యం వెళ్తే తన్ని తరిమేశారు. ప్రాణాలు తీసి వదిలిపెట్టేశారు. దాంతో పాకిస్తాన్ భారీ ఎత్తున బలగాల్ని ఒకేసారి ఆకాశంలో నుంచి బాంబు దాడులు చేస్తూ రెండో వైపున గ్రౌండ్ నుంచి అటాక్ చేసింది. దాదాపు 120 మంది వరకు వాళ్ళని చంపేశామని చెప్పింది బెలూచ్ రెబెల్స్. అదే సమయంలో బెలూచ్ రెబెల్స్ వాళ్ళు బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పుకుంటారు. బెలూచ్ స్వతంత్రం కోసం పోరాడుతున్నామని చెప్తుంటారు. పాకిస్తాన్ ఎట్లయితే కాశ్మీరీ స్వతంత్ర సమరయోధులని కాశ్మీరీ తీవ్రవాదులను పిలుస్తుందో అట్లాగే వాళ్ళు మేము స్వతంత్ర సమరయోధులం బెలూచ్ కోసం అని చెప్తుంటారు. వాళ్ళు పాకిస్తాన్ సైన్యాన్ని చంపిన వీడియోలతో పాటుగా పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి 7గురు సైనికుల్ని వాళ్ళు నిర్బంధించి వాళ్ళ లైవ్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్‌కి 24 గంటల గడువిచ్చారు. 24 గంటల గడువులోగా మనం చర్చలకి రావాలి. పాకిస్తాన్ వచ్చి మా వాళ్ళని బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని కొంతమందిని మీరు అరెస్ట్ చేశారు. వాళ్ళని మీద తీవ్రవాదం కేసులు పెట్టారు. వాళ్ళని రిలీజ్ చేస్తే మేము మిమ్మల్ని రిలీజ్ చేస్తాం. మీ వాళ్ళని మీ సైనికుల్ని బేరానికి సిద్ధమని చెప్పింది. ఒక సైనికుడికి 3 బెలూచ్ స్వతంత్ర సమరయోధులను వదిలిపెట్టాలన్నటువంటి డిమాండ్ చేసింది. చర్చలకు సిద్ధమంది. మరి పాకిస్తాన్ సైన్యం చర్చించి విడిచిపెడితే పరువు పోతుంది. విడిచిపెట్టకపోతే సైన్యాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటుంది.